హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి నుంచి దోస సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ బియ్యం, రవ్వ, వంట సోడా, ఇనో లేకుండా క్రిస్పీ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. వేరొక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. చిన్న గిన్నెలోకి 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం గుళ్ళని యాడ్ చేసుకోండి. 3 శుభ్రంగా కడిగి 3-4 గంటలు నానబెట్టుకోండి. ఫస్ట్ నానిన మినపగుళ్ళని మిక్సీ జార్లోకి యాడ్ చేసి కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. అలానే పెసరపప్పును కూడా జార్లోకి యాడ్ చేసి నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు మూత పెట్టి నైట్ అంతా పులవనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ కి దోశ పిండి బాగా పొంగి ఇలా ఉంటుంది. ఇప్పుడు దోశ ప్యాన్ మీద పిండిని యాడ్ చేసి పల్చగా స్ప్రెడ్ చేసుకుని క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు కుక్ చేసి దోశను తీసి చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ.